ఈ ప్రోగ్రామ్ని మన పిఎం గారు లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, తద్వారా కుటుంబం అనేది ఆరోగ్యంగా ఉంటుందని ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ పంపంగి గ్రామంలో ఈ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఇందులో NCD/CD స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. బీపీ, షుగరు, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కోసం ఇక్కడ స్క్రీనింగ్ అవుతాయి. దాంతోపాటు గర్భిణీ స్త్రీలు, కిషోర్ బాలికలు కూడా రక్త పరీక్షలు అయితే జరుగుతున్నాయి. దీంతో పాటు వాళ్ళు తీసుకోవాల్సిన పౌష్టికాహారం కోసం వాళ్ళు ఎలాగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అనేది ఇక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకి ఏమైనా గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ టీకాలు ఇప్పటివరకు అందలేని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ క్షయవ్యాధికి సంబంధించి స్క్రీనింగ్ చేస్తున్నాము. ఇంకా సికిల్ సెల్ ఎనీమియా దానికి సంబంధించి కూడా స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఇంకా 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే రోజువారీ తినే ఆహారంలో ఒక 10% ఉప్పు, నూనెని తగ్గించాలి అని చెప్పి ఇక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే తద్వారా ఊబకాయం కానీ గుండె జబ్బులు కానీ నివారించడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా పంపంగి గ్రామంలో చేస్తున్నాం. జిల్లా మెంటాడ మండలంలోని మెంటాడ పిహెచ్సి ఆధ్వర్యంలో ఉన్న పిట్టాడ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ప్రోగ్రాంకి సంబంధించిన క్యాంప్ అన్నది ఈరోజు సెప్టెంబర్ 19ని పిట్టాడ సచివాలయంలో జరుగుతున్నది. ఈ స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అన్నది ప్రధానమంత్రి మోడీ గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 15ని ఇనాగ్రేషన్ అయ్యి అక్కడి నుంచి కూడా అక్టోబర్ 2 వరకు వివిధ గ్రామాల్లోని మెడికల్ క్యాంప్స్ అన్నవి కండక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము ప్రధానంగా ఆడవాళ్ళని ఉద్దేశించి, మహిళల యొక్క ఆరోగ్యాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి గారు ఓపెనింగ్ చేసిన ప్రోగ్రాము. ఇందులోని యువతులు, గర్భిణీ స్త్రీలు, ఆడవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన స్క్రీనింగ్ అన్నది జరుగుతుంది. ఇందులోని మనకి ఆడవాళ్ళకి క్యాన్సర్లు అన్నవి తరచుగా పెరుగుతున్న సందర్భంగా ఆ క్యాన్సర్ నివారణ అన్నది జరగాలన్నది కూడా ముఖ్య ఉద్దేశంగా ఈ ప్రోగ్రాం జరుగుతున్నది. రొమ్ము క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, ఓరల్ క్యాన్సరు, అన్ని రకాల క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా జరుగుతున్నది. అలాగే వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే మనకి భవిష్యత్తులోని ఒక ఆరోగ్యకరమైన సమాజం కావాలి అన్నది ఆయన ముఖ్య ఉద్దేశం. స్త్రీలు మన సమాజంలోని మంచి వ్యవస్థ రావాలి అంటే స్త్రీలదే అందులో ముఖ్యమైన పాత్ర ఉంటుంది. గర్భిణీ స్త్రీలు మంచి ఆరోగ్యకరమైన బిడ్డనిస్తేనే రేపు వాళ్ళు మంచి పౌరులుగా మనకి వెళ్ళి మన దేశాన్ని ఇంకా మంచిగా తీసుకొని రాగలరు. అందుకనే ఆడవాళ్ళని ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని ఆయన ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. ఇంతకుముందు బేటీ బచావో బేటీ పడావో అనేసి అన్నారు. అంటే ఆడవాళ్ళని ఇంతకుముందు శిశు హత్యలు అన్నవి జరగకుండా ఉండడానికి వివిధ కార్యక్రమాలు ఎలాగైతే తీసుకొని వచ్చారో అలాగే ఇప్పుడు ఆడపిల్లలు పుట్టడానికి, చదవటానికి తీసుకొచ్చిన ప్రోగ్రాం తర్వాత వాళ్ళ ఆరోగ్యం మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టడం కోసం ఈ ప్రోగ్రాం అన్నది జరుగుతుంది.